అయినటువంటి ఆయన రైతు ఇంటి దగ్గర నుంచి సరుకు తీసుకొచ్చి ఆయనకు అమ్మినాడు 2100. రైతు ఇంటి దగ్గర నుంచి ఎంత ఖర్చు ఉంటుందండి? మొన్న మధ్య డీజిల్ పెట్రోల్ కూడా ఆపేసినారు పాపం ఆ టైంలో. లేకపోతే హమాలి ఎంత అవుతుంది, లేకపోతే చెక్ పోస్ట్ దగ్గర కట్టే సెస్ ఎంత అవుతుంది, లేకపోతే సరుకు ఎత్తడానికి దించడానికి ఎంత అవుతుందండి? వీటన్నిటికి కలుపుకొని బస్తాకి వాళ్ళకి గిట్టుబాటు అయింది 1700 గిట్టుబాటు అయితే ఎక్కువ అండి. సో 1700 అదే మార్కెట్కి ఇచ్చేస్తే 2400. అలా ఇవ్వకుండా కొన్ని లక్షల బస్తాలు ఆయన గోడౌన్లో పెట్టుకున్నారు. దేనికోసం? మొక్కజొన్న రైతుల మీద ప్రేమ కోసం కాదండి. ఆయన సంగం డైరీకి ముడి సరుకు కోసం పాపం కొనుక్కున్నారు. మరి ఆయన రైతు బంధు ఎలా అయిపోయారో ప్రతిజ్ఞ చేస్తూ ఆయన రైతు బంధు అని ఎలా చెప్పించుకుంటున్నాడో. ఒక మంచి చేసి అంటే కుడి చేతికి చేసిన మంచిని ఎడం చేతికి కూడా చెప్పుకోరు కదా. కానీ కళ్ళ ముందు ప్రతిజ్ఞ చేసి నేను రైతు బంధువునని చెప్పించుకోవడం, గ్రీన్ కలర్ కండువాలు కప్పించుకోవడం అదొక దౌర్భాగ్యం. సరే పోనీలేండి, ఆయనంటే రైతు బంధువు అయ్యాడు ఆయన కోసం. మరి కుప్పం ఎమ్మెల్యే గారు, మంగళగిరి ఎమ్మెల్యే గారు, పిఠాపురం ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఎందుకు సరుకులా? అసలు మార్కెట్ సరుకు ఎందుకు తెరవలా? అంబటి మురళి గారు కలెక్టర్ ఆఫీస్ గేటు బయట ధర్నా పెడితే మీ బోటి వాళ్ళు అందరూ కూర్చొని ధర్నా చేస్తే అప్పుడు గౌరవ సీఎం గారు ఒక లెటర్ పైకి పెట్టినారు, మార్కెట్లో సరుకులు కొనట్లేదు మీరు ఓపెన్ చేపిస్తారా ఏమన్నా అని. అంటే అంతకుముందు వరకు మీకు అక్కర్లేదా?